అమ్మాయి ఒంటరిగా నడుపుతుంటే తీసుకెళ్లి అమ్మాయిని ఏదో నోరు మూసి ఏదో ఒకటి అత్యాచారం చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళకి చేయకుండా అలాగ ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? చేయకుండా ఉండాలంటే అలాంటి వాళ్ళు అసలు వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలి? అబ్బాయిలోనా? అబ్బాయిలని కాదు, అబ్బాయిలు మంచి వాళ్ళే, అబ్బాయిల్లో కొంతమంది యాదవులు ఉంటారు కదా, అలాంటి యాదవులు మారాలంటే ఏం చెప్తే బాగుంటుంది? మారాలంటే ఎవరైనా చెప్పినా వాళ్ళు ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పడం ఏమున్నది అన్న. ఫస్ట్ తల్లిదండ్రులు ముందు వాళ్ళకి బుద్ధి జ్ఞానం నేర్పించాలి. ఏం నేర్పించాలి? బుద్ధి జ్ఞానం. తల్లి తండ్రి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవాల్సిన త్రోవలో వాడిని నడిపించండి తల్లిదండ్రులు. ఆడు బూతులు ఆడుతున్నాడు అనుకో, ఎంకరేజ్మెంట్ చేసి ఆని తిట్టి ఇన్ని తిట్టి అన్నాడు అనుకో, తర్వాత నిన్నే తిట్టేది. నిన్ను మందలెత్తావు కదా, ఇది చేయొద్దు ఇది చేయొద్దు అని, తర్వాత నిన్నే మందలేస్తారు వాళ్ళు. అప్పుడు నిన్ను తిడతారు. నువ్వు నేర్పించిన బూతులు నీ మీదకే ఉపయోగపడతాయి. నువ్వు ఏదైతే నేర్పిస్తావో అదే తిరిగి వచ్చింది. అందుకనే వాడు నడవాల్సిన ప్రవర్తన, తల్లిదండ్రుల ప్రవర్తన బాగుంటే పిల్లల ప్రవర్తన బాగుంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలి, కానీ వాళ్ళ ముందే సిగరెట్లు తాగడం, వాళ్ళ ముందే బూతు మాట్లాడడం, వాళ్ళ ముందే బీర్లు మందు తెచ్చుకొని తాగడం, ఇట్లాంటి పనులు చేశారనుకో, మా నాన్న తాగితే లేదు కానీ నేను తాగితే వచ్చిందా, మా అమ్మ వ్యభిచారం చెప్తే లేదు కానీ నేను చెప్తే వచ్చిందా అని అంటారు. అవునా కాదు? నువ్వేమంటావు? అంతేనా? ఎలా ఉండాలి తల్లిదండ్రులు? వాళ్ళ పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు తిడుతున్నారుగా, వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారు, ఇంకా ఎంకరేజ్ అయ్యి తర్వాత రేపన్న రోజు అన్న తిడతారు పెద్దలనే. ఒక ఆమె ఆడికి 1 సంవత్సరంన్నర ఉంటే ఆడిని మందలించి కొట్టింది. కొడితే ఆడేమన్నాడు తెలుసండి? ఎల్జీ 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 నేర్పింది ఎల్జీ అని అందరిని తిట్టి, ఆమె తిట్టి ఎల్జీ, ఏమని తిట్టి ఎల్జీ అంది. ఆ తర్వాత ఆ పిల్లోడిని ఏదో కొట్టింది అంతే. ఆమె నేర్పించిన బూతులు ఆమెనే. ఆడు చచ్చిపోయినా కూడా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లా, అలా అంత కొట్టినా ఎల్జీ ఎల్జీ అని కసిగా అన్నాడు. అందుకనే మీరు బూతులు నేర్పించకండి, మంచి ప్రవర్తన నేర్పించండి, మంచి మాటలు నేర్పించండి పిల్లలకి. అప్పుడు వాళ్ళు బాగుంటారు. అంతేగాని ఏది పడితే అది నేర్పిస్తే మీకే వెనుముప్పు వాటిల్లుద్ది. మీరు మంచిగా ఉంటే అమ్మ మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది, మమ్మల్ని చంపేద్ది, ఎలాంటి పనులు చేయకూడదు అనేది వాళ్ళు నేర్చుకుంటారు. మా అమ్మ పరివేం అయింది, మా నాన్న పరివేం అయింది అని చెప్పి చాలా జాగ్రత్తగా, ఒకవేళ తప్పు చేసినప్పటికీ వాళ్ళు సరి అవుతారు. వాళ్ళందరూ వాళ్ళే. మీరే ఎదవ పనులు చేశారనుకో, వాళ్ళు ఎదవలు అయిపోతారు. ఏమంటా తమ్ముడు? అంతేనా?